వరుసగా 4 ఓటములు ఎదుర్కొని స్ట్రగుల్ చేస్తున్న గుజరాత్ టైటన్స్ మరియు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తుఫాన్తో సీఎస్కేను చిత్తు చేసిన రాజస్థాన్ రాయల్స్ మధ్య భారీ పోరు జరగబోతోంది. ఒకవైపు జీటీ బ్యాక్ టు బ్యాక్ 4 ఓటములు ఫామ్లో కాన్ఫిడెన్స్ కోల్పోయింది. మరోవైపు ఆర్ఆర్ బ్యాక్ టు బ్యాక్ 2 విన్స్ ఫామ్లో స్ట్రాంగ్ మొమెంటంతో ఉంది. కానీ హెడ్ టు హెడ్ చూస్తే జీటీకి స్లైట్ ఎడ్జ్ ఉంది 3-2తో. ఇది ఫామ్ వర్సెస్ హోమ్ అడ్వాంటేజ్ బ్యాటిల్. ఈ మ్యాచ్ ఏప్రిల్ 4న రాత్రి 7:30కి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం ఇది. జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ భారీ ప్రెషర్లో ఉన్నాడు. ఆర్ఆర్ కెప్టెన్ రయాన్ పరాగ్ మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నాడు. జీటీ లాస్ట్ మ్యాచ్లో పీబీకేఎస్పై 162 for 6 మాత్రమే చేసింది. గిల్ 39, బట్లర్ 38 మాత్రమే చేశారు. మిడిల్ ఆర్డర్ కొలాప్స్ అయింది. బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ 3 for 29 తీసినా కూపర్ కొనోలీ 72 నాట్అవుట్తో మ్యాచ్ చేజారిపోయింది. అంటే బ్యాటింగ్ మరియు డెత్ బౌలింగ్ రెండూ సమస్యగా ఉన్నాయి. ఆర్ఆర్ మాత్రం సీఎస్కేపై కంప్లీట్ డామినేషన్ చూపించింది. వైభవ్ సూర్యవంశీ కేవలం 17 బంతుల్లో 52 పరుగులు చేసి 15 బాల్ 50తో హిస్టరీ క్రియేట్ చేశాడు. స్ట్రైక్ రేట్ 300 పైగా. జైస్వాల్ 38 నాట్అవుట్తో సపోర్ట్ ఇచ్చాడు. ఆర్ఆర్ 12.1 ఓవర్స్లోనే మ్యాచ్ ఫినిష్ చేసింది. జీటీకి బిగ్గెస్ట్ ప్రాబ్లం కన్సిస్టెన్సీ లేకపోవడం. ఒక్క బ్యాటర్ కూడా బిగ్ స్కోర్ చేయడం లేదు. మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అవుతోంది. ఫీల్డింగ్ కూడా కాస్ట్లీ అవుతోంది. ఈ మ్యాచ్ వారికి మస్ట్ విన్. ఆర్ఆర్కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మొమెంటం. ఆర్చర్, బర్గర్, జడేజా బౌలింగ్ ఫామ్లో ఉంది. సూర్యవంశీ ఫియర్లెస్ బ్యాటింగ్ బిగ్గెస్ట్ వెపన్. ఇప్పుడు కీలక ఫ్యాక్టర్ సూర్యవంశీ. అతను పవర్ ప్లేలోనే మ్యాచ్ ఫినిష్ చేసే కేపబిలిటీ ఉంది. జీటీ అతన్ని ఎర్లీగా అవుట్ చేస్తేనే కంట్రోల్ చేయగలదు. లేకపోతే మ్యాచ్ పూర్తిగా ఆర్ఆర్ వైపు వెళుతుంది. ప్రసిద్ధ్ కృష్ణ జీటీకి కీ బౌలర్. పీబీకేఎస్పై 3 వికెట్స్ తీసి ఆల్మోస్ట్ మ్యాచ్ గెలిపించాడు. అతను మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీస్తే ఆర్ఆర్ ప్రెషర్లో పడుతుంది. అతని బౌన్స్ మరియు పేస్ సూర్యవంశీకి ఛాలెంజ్ అవుతుంది. ఆర్ఆర్ పేస్ డియో, ఆర్చర్ మరియు బర్గర్ డేంజరస్ ఫామ్లో ఉన్నారు. ఆర్చర్ 2 for 19, బర్గర్ 2 for 27తో సీఎస్కేని కొలాప్స్ చేశారు. జీటీ టాప్ ఆర్డర్కి బిగ్గెస్ట్ థ్రెట్ వీళ్లే. గిల్, బట్లర్ ఇద్దరూ ఎర్లీగా అవుట్ అయితే జీటీ ట్రబుల్లో పడుతుంది. రవీంద్ర జడేజా ఆల్రౌండ్ ఇంపాక్ట్ కూడా కీలకం. సీఎస్కేపై 2 for 18 తీసి మిడిల్ ఓవర్స్ కంట్రోల్ చేశాడు. బ్యాటింగ్లో కూడా 25-30 రన్స్ కాంట్రిబ్యూట్ చేయగలడు. ఫీల్డింగ్లో ఎక్స్ట్రా రన్స్ సేవ్ చేస్తాడు. శుభ్మన్ గిల్ కెప్టెన్గా ప్రెషర్లో ఉన్నాడు. అతను 60-80 రన్స్ చేయాలి. లేకపోతే జీటీకి ఛాన్స్ తక్కువ. అతని పర్ఫార్మెన్స్ మీదే జీటీ బ్యాటింగ్ ఆధారపడి ఉంది. యశస్వి జైస్వాల్ యాంకర్ రోల్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. సూర్యవంశీ అగ్రెసివ్ అయితే జైస్వాల్ స్టెబిలిటీ ఇస్తాడు. ఇద్దరి పార్ట్నర్షిప్ ఆర్ఆర్కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. రయాన్ పరాగ్ కెప్టెన్గా మంచి డెసిషన్స్ తీసుకుంటున్నాడు. సీఎస్కేపై టాస్ గెలిచి కరెక్ట్ కాల్ తీసుకున్నాడు. బ్యాటింగ్లో కూడా ఫినిషింగ్ రోల్ ప్లే చేస్తున్నాడు. జీటీకి హోమ్ అడ్వాంటేజ్ ఉంది. నరేంద్ర మోడీ స్టేడియం ఫెమిలియారిటీ ఉంది. క్రౌడ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ ఫామ్ లేకపోతే అది హెల్ప్ చేయదు. పిచ్ రిపోర్ట్ చూస్తే ఇది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్. యావరేజ్ స్కోర్ 170-190. షార్ట్ స్క్వేర్ బౌండరీస్ వల్ల బిగ్ షాట్స్ ఈజీ అవుతాయి. డెత్ ఓవర్స్లో 65-75 రన్స్ రావచ్చు. డ్యూ ఫ్యాక్టర్ వల్ల చేజింగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. టాస్ చాలా కీలకం. టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ వల్ల బ్యాటింగ్ ఈజీ అవుతుంది. కీ బ్యాటిల్స్ చూస్తే సూర్యవంశీ వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ బిగ్గెస్ట్ క్లాష్. ఆర్చర్ వర్సెస్ గిల్ పవర్ ప్లే బ్యాటిల్. జడేజా వర్సెస్ జీటీ మిడిల్ ఆర్డర్. రాషిద్ ఖాన్ వర్సెస్ జైస్వాల్ స్పిన్ బ్యాటిల్. ఆర్ఆర్ పేస్ డియో వర్సెస్ జీటీ ఓపెనర్స్ డిసైడింగ్ ఫ్యాక్టర్. విన్ ప్రాబబిలిటీ చూస్తే ఆర్ఆర్ 58%, జీటీ 42%. ఆర్ఆర్ మొమెంటమ్ స్ట్రాంగ్, జీటీ డెస్పరేషన్ డేంజరస్. మ్యాచ్ క్లోజ్గా ఉంటుంది. ప్లేయింగ్ 11 చూస్తే జీటీ నుంచి గిల్, సాయ్ సుదర్శన్, బట్లర్, సుందర్, ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, తెవాటియా, రాషిద్ ఖాన్, రబాడా లేదా హోల్డర్, సిరాజ్, అశోక్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్ ప్రసిద్ధ్ కృష్ణ. ఆర్ఆర్ నుంచి జైస్వాల్, సూర్యవంశీ, పరాగ్, జురేల్, హెట్మయర్, జడేజా, ఆర్చర్, బర్గర్, సందీప్ శర్మ, బిష్నోయ్, బ్రిజేష్ శర్మ. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ జీటీ నుంచి ప్రసిద్ధ్ కృష్ణ, ఆర్ఆర్ నుంచి సూర్యవంశీ. ఇద్దరూ మ్యాచ్ విన్నర్స్. ఫైనల్ ప్రెడిక్షన్ చూస్తే ఆర్ఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటుంది. జీటీ 170-175 స్కోర్ చేస్తుంది. ఆర్ఆర్ చేజ్లో సూర్యవంశీ ఫాస్ట్ స్టార్ట్ ఇస్తాడు. జైస్వాల్ సపోర్ట్ ఇస్తాడు. పరాగ్ ఫినిష్ చేస్తాడు. ఆర్ఆర్ 6-7 వికెట్స్తో గెలుస్తుంది. ఆల్టర్నేటివ్గా కృష్ణ 4 వికెట్స్ తీస్తే జీటీ కూడా మ్యాచ్ గెలవచ్చు. కానీ మోస్ట్ లైక్లీ ఆర్ఆర్ విన్.
ఇప్పుడు మీ ఒపీనియన్ చెప్పండి. జీటీ గెలుస్తుందా లేదా ఆర్ఆర్ గెలుస్తుందా? హైయెస్ట్ స్కోరర్ ఎవరు? మోస్ట్ వికెట్స్ ఎవరు? సూర్యవంశీ మరో 50 కొడతాడా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మ్యాచ్ తర్వాత మళ్ళీ కలుద్దాం అనాలిసిస్తో.